రాజకీయ అవినీతి ఎక్కువైపోయింది. కార్పొరేటర్ దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, వార్డ్ మెంబర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోక్సభ సభ్యుల దాకా ఇట్లాంటి పరిస్థితులున్నాయి. సో, అధికారులు ఉన్నప్పుడు అధికారులు వాళ్ళకి ఒత్తాసు పలికి ఎక్కడెక్కడ ఏమున్నాయనేది వాళ్ళ తాయిలాలు వాళ్ళకిస్తే వీళ్ళకి రాసి పెట్టేస్తున్నారు. రెవెన్యూ శాఖ అవినీతి అంతే లేదు. కొంతమంది మంచి అధికారులు ఉన్నారు రెవెన్యూలో ఇట్లాంటి పరిస్థితులున్నాయి. సో, ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు ఇంగ్లీష్‌లో 26 ఉంటాయి. అన్ని కుంభకోణాలు ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి పరిస్థితి, వివిధ పార్టీల నాయకులు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అవినీతి అనేది ఒక చెదలు లాంటిది. సో, ఏదైతే ఉందో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పోతూ ఉన్నారు. సో, వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒక ఇంతకుముందు ఒక కుంభకోణం 7,00,00,000 కుంభకోణం జరిగితే, ఇంకో కుంభకోణం 4,00,00,000 కుంభకోణం జరిగితే దేశవ్యాప్తంగా చర్చ అయింది. అది అసలు వార్డు నంబర్ పరిధిలోనో, గ్రామ పంచాయతీ పరిధిలోనో జరిగితే పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లా స్థాయిలో అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక రాష్ట్ర, జాతీయ స్థాయి సంగతి దేవుడెరుగు. సో, అందుకోసం ఇవాళ అవినీతి వ్యవస్థలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇది ఒక అవినీతి అనేది ఒక చెదలు. ముఖ్యంగా పేదరికం రూపుమాపటానికి చేసేటి కార్యక్రమాలకి ఇది అడ్డంకిగా ఉన్నది. ప్రతిభకి, సామర్థ్యానికి ఇది అడ్డంకిగా ఉన్నది. సో, వీటిని అవినీతి చెదల్ని తుదముట్టించి నిప్పిపెట్టడం, తగలబెట్టడం, లేకపోతే గొయ్యి తీసి గొయ్యిలో పెట్టడం తప్ప మరొక ప్రత్యామ్నాయ మార్గం లేదని తెలియజేసుకుంటూ, సో, ముఖ్యంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, బ్యూరోక్రటిక్ విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. ఇవాళ రేపు ఈడీలు, సిబిఐలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటారు కదా ఈడీ, లేకపోతే ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో, ఇవన్నీ కూడా అవినీతి చేసిన ఉద్యోగి ఏసీబీ దగ్గరికి వెళ్తే ఆడు పెద్ద అవినీతి చేస్తున్నాడు అనేది లోకం పోకడ వినపడతా ఉంది. సో, రెడ్ హ్యాండెడ్గా పట్టుకునగానే ప్రూఫ్స్ ఇది చేసి పంపిస్తూ ఉన్నారు. సో, ఈ అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన ఏసీబీలోనే చాలామంది సిన్సియర్ అధికారులు ఉన్నారు. ఏసీబీకి సంబంధించిన అధికారులే ఏదైతే కరప్షన్ నిరోధించాలో వాళ్ళే అవినీతి చేస్తున్న పరిస్థితిని ఇలా మనం చూస్తూ ఉన్నాం. సో, అనేక కోకొల్లలో అధికారులు, రాజకీయ నాయకులు ఈ వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అందిన కాడికి అది కబ్జాలు, బంజరాయి, పోరంబో భూములు, చెరువుషగం భూములు, మాన్యాలు, సాకల మాన్యాలు, మంగళ మాన్యాలు, కుమ్మర మాన్యాలు, వివిధ కులాలకు సంబంధించిన మాన్యాలు, వక్ఫ్ భూములు, ఇట్లా వివిధ ల్యాండ్ చెరువుషికం భూములు, రోడ్డుకి ఇరువైపులా భూములు, అసైన్ ల్యాండ్స్, ఇట్లా రకరకాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నింటినీ కబ్జాలు చేస్తున్నట్టు ఒక వైపు అయితే డబ్బులు ఇంకా ఇతర నగదు తీసుకొని పనులు చేసి పెట్టడం బ్యూరోక్రటిక్ విధానాల్లో నిత్యం కనిపిస్తోంది. ఇది అధిగమించి ముందుకు పోతే తప్ప దేశం డెవలప్ కాదని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యారం.